ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమై కఫము కుట్టుక నిండిన వేళ బాంధవులు వచ్చిన వేళ మీ స్మరణ గల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఈ రోజున ప్రతిరోజు పంచాంగ శ్రవణంలో ఒక పద్యం చెప్పుకుంటున్నాం. ఎందుకు పద్యం చెప్పుకుంటున్నాం? రోజు భగవంతుడిని ప్రార్థించాలి. కనీసం ఆ సమయంలో మీరు భగవంతుడిని ప్రార్థించడానికి ఏమి పూజించాలి, ఏ దేవుణ్ణి తలవాలి అనే మనస్సుకు వస్తుందో రాదు అని భగవంతుడికి సంబంధించిన పద్యం రోజు వచ్చి చెప్పడం జరుగుతుంది. ముప్పున కాలకింకరులు, తర్వాత యమదూతలు వచ్చి పాశం వేసి పట్టి లాగుతూ ఉంటారు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ వాళ్ళంతా వచ్చి మెడకి పాశం వేసి లాగుతుంటే కపం వచ్చి పైత్యం వచ్చి నోట్లోంచి మాట రాక ముక్కులు బెగేసి కళ్ళు పెద్దవి చేసి అందరినీ చూస్తుంటాం. కానీ రామ అని కానీ, కృష్ణ అని కానీ, హరి అని కానీ, అచ్యుత అని కానీ, గోవింద అని కానీ నామస్మరణ చేయలేకపోతాం. కాబట్టి ఈ శరీరం బాగా ఉన్నప్పుడు, నోరు పలకటానికి వీలైనప్పుడు నిన్ను స్మరణ చేస్తున్నానయా అని ఈ పద్యం అర్థం. ఈ పద్యం ఎందుకు చెబుతున్నాను? ఈ పద్యం యొక్క అర్థం చాలామందికి చదువుకున్న వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఇట్లా ప్రార్థన చేస్తే మంచిదని గుర్తుంచుకుంటారని ఇప్పుడు ఈ పద్యం చెప్పడం జరిగింది. 2024వ సంవత్సరం మే నెల 11వ తారీఖు శనివారం. ఈ రోజున సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ సవితి. ఈ రోజున శనివారం. మరి ఈ నక్షత్రం ఏమిటి? మృగశిర నక్షత్రం. మిథున రాశి. మిథున రాశికి బుధుడు అధిపతి. తర్వాత శనివారం శని అధిపతి. శనివారం రోజు శనిని, ఈ రోజున బుధుణ్ణి పూజించడం, ఇష్టదైవాన్ని ప్రతిరోజు పూజించడం, తల్లిదండ్రులకు నమస్కారం చేయడం, ఇది చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ సవితి. మృగశిర నక్షత్రం పగలు 10:15 వరకు ఉంది. వర్జం సాయంత్రం 6:44 నుండి 8:21 వరకు ఉంది. ఈ రోజున కత్తెర ప్రారంభం, నిజ కత్తెర. ఈ కత్తెర దేనికంటే ఇల్లు కప్పటానికి, ఇల్లు కట్టడానికి, ఇల్లు కట్టడం ప్రారంభం చేయటానికి చాలా పనికిరానటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే ఇంటికి సంబంధించిన కొత్త పనులు ఏమీ చేయకూడదు. సరే, కొత్త పనులు చేయకూడదు కదా అంటే ఇంట్లో పాత పనులు రిపేర్లు కూడా ఏమీ చేయకూడదు. ఇది ఈ కత్తెర వెళ్ళేంత వరకు ఏ పనికి పనికిరానటువంటి రోజులు. స్వస్తి.